తర్వాత సింగర్ని. ప్లీజ్ లెట్స్ వెల్కమ్ ది నెక్స్ట్ సింగర్. దామా. నా పేరు అదితి భావరాజు. నేను ఎడిసన్ న్యూజెర్సీ నుంచి వస్తున్నాను. 10th grade జేపీ స్టీవెన్స్ హై స్కూల్లో చదువుతున్నాను. నా పేరు రవి భావరాజు. అదితి మా అమ్మాయి. ప్రస్తుతం మేము న్యూజెర్సీలో ఉంటున్నాం. ఇండియాలో మా ఊరు కాకినాడ. అదితి ఈటీవీ పాడుతీగా యూఎస్ఏలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు మా అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. నా పేరు మంగతాయారు. నేను అదితి వాళ్ళ అమ్మని. మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. కానీ క్యాజువల్గా పాటలు పాడుతూ ఉండేది. ఈటీవీ పాడుతా తీగాలో సెలెక్ట్ అయినప్పటి నుంచి సీరియస్గా పాటలు పాడడం, అది ప్రాక్టీస్ చేయడం చేస్తోంది. అదితి బామ్మని మాట్లాడుతున్నాను. మా పెద్ద మనవరాలు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. పాడుతా తీగాలో సెలెక్ట్ అయినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అదితి మా అమ్మాయి కూతురు. మా మనవరాలు పాడుతా తీగ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయినందుకు మేము చాలా సంతోషించాము. అదితి నీకు పాడుతా తీయగాలో పాల్గొనడానికి అవకాశం వచ్చినందుకు మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. నేను సంగీతం ఇంతకుముందు కృష్ణంకుట్టి గారి దగ్గర నుంచి, మంతా శారద గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ప్రస్తుతం శ్రీది అక్క దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. అమ్మా నాన్న వచ్చారా ఇక్కడికి? స్వాగతం అండి. అదితి ఎంపిక చేసుకున్న పాట రచన సిరివెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్, గానం చిత్ర గారు. మనసంతా నువ్వే సినిమా నుంచి కిటకిట తలుపులు. I wish you all the best. Aditi, I know you will rock the show. Good luck, Aditi Akka. All the best, Aditi. Good luck, Aditi. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం. రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా ప్రేమ 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 ప్రేమ. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం. తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం. లేదా చేదు ఎడబాటే తీరి తీపి చిరునవ్వే చేరి అమృతమైపోలేదా వేదనంతా. ఇన్నాళ్ళుగా నీ జ్ఞాపకం నడిపింది నన్ను జంటగా. ఈనాడిలా నా పరిచయం అడిగింది కాస్త కుంటిగా. ప్రేమ 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 ప్రేమ. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం, అటు ఇటు తిరుగుతూ అలిసిన మనసుకు చంద్రోదయం. రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా ప్రేమ ప్రేమ ప్రేమ.
చిత్ర గారు అభిమానం మీరు. అంటే మీరు పాడుతున్నప్పుడు మీ శరీర భాష అంతా చిత్ర గారు స్టేజ్ మీద పడితే ఎలా ఉందో అలాగే ఉంది. కానీ గొప్ప విషయం ఏంటంటే గొంతులో మాత్రం 1% కూడా ఆవిడ అనుకరణ లేదు. అద్భుతంగా పాడారు పాట. ఎడిసన్ నుంచి వచ్చారు, ఎడిసన్ న్యూ జెర్సీ ఇది. బహుశా దాని ప్రభావం ఏమో అలసినా అని వచ్చినప్పుడల్లా ఎలిసినా అని వస్తుంది. ఎలిసినా అంటే అలసిన మనసుకి అందులో ఉంది లైన్. అలసిన మనసు అంటే టైర్ అయిపోయిన మనసు, ఎలిసిన అంటే ఫేడ్ అవుట్ అయిన మనసు. తేడా ఉంది కాబట్టి అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. రెండూ కలిసి ఒకసారి ఎదురై ఆ లైన్ చదువమ్మా, పాడక్కర్లేదు. రెండూ కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా ప్రేమ. వరమా కదా అది. ఇప్పుడు పాట పాడు. రెండూ కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా ప్రేమ. ఇంతకుముందు మామూలుగా పాడుతున్నప్పుడు అనుకోకుండా మనకేమవుతుందంటే రా, ఇంగ్లీష్లో ఇక్కడ రా అనం, రా ఏ వరమా అని వినిపిస్తుంది అనమాట. వరమ ఇది రాను మనం రాగానే అంటాం అనమాట. తెలుగు భాష ఒక్కటే రాసే అక్షరం ఏముందో మనం ఉచ్చరించేది కూడా అదే అంటాం. చాలా భాషలు ఎందుకు అక్షరం ఎక్కువ ఉంటాయో తెలియదు అనమాట. ఎక్కువ ఉంటాయి సైలెంట్ అంటారు. అసలు సైలెంట్గా ఉంటే అక్షరం రాయడం ఎందుకు అర్థం కాదు. సెకండ్ చరణ ఎండలో మూడో ప్రేమ సంగతి అంటున్నప్పుడు కాస్త ఇబ్బంది పడ్డారు మీరు. అది తప్పిస్తే మిగతా పాట అంతా ఫస్ట్ క్లాస్, ఎక్సలెంట్. మీ మంచి టింబర్ ఎక్కడంటే మధ్య నుంచి పైకి వెళ్ళేటప్పుడు చాలా బాగుంటుంది మీ వాయిస్. యూ స్ట్రగుల్ వెన్ ఇట్ కమ్స్ టు లో. అందుకని మీకు అన్నీ కూడా పైనే ఉన్నటువంటి శృతిలో ఉన్న పాటలు చాలా బాగా నప్పుతాయి అన్నమాట. బట్ శృతి అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో వెరీ నైస్ అండ్ యు ఆర్ వెరీ జుబిలెంట్ వైల్ యు ఆర్ సింగింగ్. దట్ ఈస్ వెరీ వెరీ నైస్, వెరీ జుబిలెంట్ వైల్ సింగింగ్. కాంప్లెక్స్డ్గా ఉంటూ ఒక లైన్ నుంచి ఇంకో లైన్కి ఒక అనుసంధానం చేస్తూ రాయడంలో సిద్ధహస్తుడు సీతారాముడు మాత్రం ఎంత గమ్మత్తులు చేస్తాడో అసలు. కంటతడి ఏంటమ్మా లైన్ చెప్పు. కంటతడి నాడు నేడు చెంపతడి మిందే చూడు, చెమ్మలో ఏదో తేడా కనిపించలేదా. ఆ రోజు కన్నీళ్ళు వచ్చాయి, ఈ రోజు కన్నీళ్ళు వచ్చాయి. ఆ చెమ్మలో తేడా ఉందో ఏదో చూడు, డిఫరెన్స్ ఏముందో చూడు అని చెప్పడం, ట్యూన్కు రాయడం అది గొప్ప విషయం. అది నాడు అసలు కిటకిట తలుపులు అనగానే యాక్సెప్ట్ చేసినటువంటి ప్రొడ్యూసర్లకు ముందు నమస్కరించాలి నేను. కిటకిట తలుపులు అనగానే అసలు చెవికి కొంచెం ఇంపుగా లేదండి అని. కిటకిట తలుపులను ఎందుకు రాశారు చెప్పగలరా ఎవరైనా? మీరు ఎవరైనా చెప్పగలరా? ఎవరో అన్నారు. ఏంటి పొడుపు కదా? కిటకిట తలుపులు కిటారి తలుపులు పొడుపు కథ. ఇది ఏంటి అని అడుగుతారు. అప్పుడు కళ్ళు అని చెప్తారనమాట. పొడుపు కథలో ఉన్న ఆ మాటను తీసుకున్నాడు అతని కళ్ళను గురించి చెప్పడానికి. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం అనడానికి సామెతను తీసుకొచ్చి ఇక్కడ అందులో ఉన్న మాట వాడాడు. పొడుపు కథలు అంటే ఎంతమందికి తెలుసు? మన పిల్లలకి తెలియదు ఇవాళ. పొడుపు కథలు అంటే ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదు. నేను అందరికీ చెప్పేది ఒకటే, ఈనాడు ఆదివారం పత్రిక తీసుకోండి, గళ్ళను ఉడికట్టు వస్తుంది. ట్రై టు ఫిల్ ఇట్ అప్. పిల్లలకు నేర్పించండి, చాలా మాటలు తెలుస్తాయి. తెలియని వదిలేసేయండి మీరు. నెక్స్ట్ వారం చూడండి ఏంటో తెలుస్తుంది. యు గో ఆన్ ఇంప్రూవింగ్ యువర్ వొకాబులరీ. వెల్, వండర్ఫుల్ సింగింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ ప్రెజెంటెడ్ దిస్.